ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేరు. కానీ ఆయన జీవితం మొత్తం సమాజం కోసం కానీ లేదా తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, తను నమ్ముకున్న వాళ్ళ కోసం, తాను నమ్మిన ఆశయాల కోసం ఒక వ్యక్తి ఎంత నిబద్ధతతో జీవితాన్ని అంకితం చేసి నడవగలరు. ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఎంతవరకు అది సాధ్యమనేది చూస్తే ఆ ఎక్స్ట్రీమ్ దీంట్లో పద్మనాభం గారి జీవితం కనిపిస్తుంది. అది ఆదర్శప్రాయమైంది, స్ఫూర్తిదాయకమైంది. చాలాసార్లు అందరం అది ఫాలో కాగలం కూడా అనిపించదు. అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. మహనీయులు, మనుషుల్లో మనీషులు అంటాం, గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ముద్రగడ గారు ఒకరు. పదవులు కానీ, రాజకీయంగా ఏదో ఉన్నత స్థాయికి పోవాలని కానీ అవి ఏవి అదొక కెరీర్గా ఈ రోజుల్లో చూసినట్టు చూడడం కానీ అవేవి ఆయన చూడలేదు. చాలాసార్లు మొండి పట్టుదలగా అనిపించవచ్చు. కానీ ఆ నిబద్ధత ఆఖరి వరకు మృత్యువుతో పోరాడుతున్నప్పుడు కూడా అది కనిపించడం దగ్గరగా చూశాం. ఆయనతో సాన్నిహిత్యం తక్కువ నాకు, కానీ చూసిన కొద్దిసార్లు. తరువాత 2024లో ఆయన మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే ఏమీ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నచ్చాయి నాకు. ఆయన చేతుల్లో రాష్ట్రం బాగుంటుంది, ఆయన చేతుల్లో ప్రజలందరి జీవితాలు బాగుంటాయి, పేదల జీవితాలు బాగుంటాయి, వెనుకబడ్డ వారి జీవితాలు మెరుగుపడతాయి అని బలంగా నమ్మాను. ఆయన్ను ఎలాగైనా సరే ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టాలనే ఏకైక దీంతో ఆయన ఎలా పనిచేశారో అందరూ చూశారు. అంతకుముందు కూడా ఏమి లేదు. కాపు ఉద్యమం మొదలైంది. కాపు ఉద్యమంతో మొదలు పెట్టిన తర్వాత ఆయన జీవితం మధ్యలో కాపునాడు కానీ, ఆ తర్వాత ఆ ఉద్యమంతో సాధించాలనుకున్న లక్ష్యాలు కూడా ఆయన ఎప్పుడు అడుగు ముందుకు వేసినా కూడా, ఎప్పుడు అడుగు వేసినా ఆయన వెంబడి వేలాది మంది తరలి వచ్చేవాళ్ళు. అంటే ఆ ఉద్యమం మొత్తం ఐడెంటిఫై అయింది ఆయనతో, ముద్రగడ గారితో. అలాగే నువ్వు అడిగిన దానికి కూడా రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని కులాల్లో వెనుకబాటుతనం నుంచి ఆయా కులాలను బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తేనే దానికి సమాజం మొత్తం ప్రజల ఆకాంక్షలను అది ప్రతిబింబించినట్టు అవుతుంది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి, పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ దానికోసమే పనిచేస్తున్నారు. అలాంటి వెనుకబాటుతనకు గురైన వారిలో కాపుల్లో ఉన్న వాళ్ళను కూడా ఎలా పైకి తీసుకురావాలనేది ఆయన ఒక ప్రాంతీయ పార్టీకి ఉన్న పరిమితులకు లోబడి చేయగలిగినంత చేస్తున్నారు. కాబట్టే ముద్రగడ లాంటి మహనీయులు ఆయనకు వెన్నంటి నిలిచారు. వాళ్ళ ఆశీస్సులు, ఇంతకుముందు జిఎస్ రావు గారి వెళ్ళొచ్చాం, అలాంటి వాళ్ళ ఆశీస్సులు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఆయన వేసేది సిన్సియర్గా, అంకితభావంతో అలాంటి అడుగులు వేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారని నేను భావిస్తాను. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు బలంగా తన చేతనైనంత ఎట్లా పని చేస్తుంది అనేది కూడా ఆచరణలో చూపింది. అందుకే ముద్రగడ పద్మనాభం గారు కూడా పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పటి వరకు చనిపోయే ముందు. ఆయన ఇవన్నీ తాను ఈ జీవితంలో ఏదైతే విశ్వసించారో ఆ లక్ష్యాలు చేరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది అనుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచారు. రాజకీయాలకు అతీతంగా, వాటికి సంబంధించి కాకుండా ఆయన అన్ని పార్టీల వాళ్లకు, అందరి దీనిలకు అతీతంగా ఒక రకంగా కాపు ఉద్యమం నిర్మించడంలో కూడా పేద ప్రజల సంక్షేమం అనేది ఆయన ముద్రగడ బలంగా నమ్మారు కాబట్టి, లేదా వెనకబాటుతనం నుంచి పేదలు బయటకు తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి ఆయన అంతకాలం దాన్ని చేయగలిగారు. ఆ లక్ష్యం ఇప్పుడు ఉంటుంది. ఆ లక్ష్యం సాధనకు పనిచేసే వాళ్ళందరికీ ఆయన స్ఫూర్తిదాయకంగా ఉంటాడు. ఆ లక్ష్య సాధనకు పనిచేశారంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడూ ఉంటుంది. మా నాయకుడు అందుకోసం నిలబడతారు. స్పష్టంగా చెప్పారు.